నీకు తెలుసు నువ్వు ఎవరినైతే ఢీ కొడుతున్నావు, ఎవరినైతే టచ్ చేయొద్దో ఆ పెద్ద మనిషి మా బాపు జోలికి వస్తున్నావు బిడ్డ, నిన్ను బొంద పెడతాం మేము, గొడ్డుకారం పోసి కొడతాం నిన్ను. ఎందుకు అన్నాను, ఒక మహిళగా నేను ఇంత ఫైర్ అవుతున్నా అంటే ఒక మహిళగానే నిన్ను అంటున్నాను. పార్టీలకి అతీతంగా పనిచేయాలా. మా కేసీఆర్ బాపుకున్న ఒక మంచి గుణం ఏంటంటే అందరినీ ఆయన కలుపుకొని పోతాడు, అందరినీ కలుపుకుంటాడు. మాకు తన మన భేదం లేదు, ప్రతి ఒక్కరు నా బిడ్డలే మన పిల్లలే అన్నట్టుగా ఆయన ప్రతి ఒక్కరిని విలువలతో కూడి ఆయన ఆదరిస్తారు. కానీ నీకు ఆ విలువలు లేవు. అమ్మలని అంటావు, ఏమంటే డ్రోన్ కెమెరాలు పంపిస్తావు. ఏమంటే అసెంబ్లీలో నువ్వు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నావు? నిద్రపోనికి వస్తున్నావా? ప్రజల సమస్యలు ఏం పరిష్కరిస్తున్నావు నువ్వు? ప్రతిపక్షంలో మేమున్నాం, మేము అపోజిషన్లు ఉన్నాము, మీరు గవర్నమెంట్లు ఉన్నారు. మిమ్మల్ని ప్రశ్నిస్తే మైకులు కట్ చేస్తావు, నిన్ను క్వశ్చన్ చేస్తే మైకులు కట్ చేస్తావు, లేదంటే ఇది చేసేస్తావు. ఆయన ఒక స్పీకర్గా ఉండి ఆయన బాధ్యత లేని స్పీకర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. స్పీకర్ అనేవాడు ఇప్పుడు వెళ్ళిపోయిన మా ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళంట కాంగ్రెస్లో కండువాలు కప్పుకోలేదంట, బీఆర్ఎస్లోనే ఉన్నారంట. మరి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మరి మా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, మా దగ్గర సమస్తం ఉన్నాయి. మరి అవన్నీ ఫోన్ చూస్తుంటే కేటీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం జరిగింది. సో అంటే కేటీఆర్ గారు అంటే అంత ఇష్టమా మీకు? కేటీఆర్ గారు అంటే ప్రాణం, మాకు బాపు అన్న ప్రాణమే. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగమైపోతుంది. ఆనాడే చెప్పినారు, వరంగల్ సభాముఖంగా చెప్పినారు, మళ్ళా ఈ పాలన వస్తే ప్రజలు ఆగమైపోతారు, అన్ని సమస్యలను ఎదుర్కొంటారు, ప్రజలు ఆగమైపోతారని కేసీఆర్ గారు గతంలోనే చెప్పినారు. అదే విధంగా జరుగుతుంది ఇప్పుడు కూడా. ఏ ఒక్క హామీ అడిగినా అంతెందుకు మీరు ప్రజాభవన్ పెట్టినారు, ప్రజాభవన్లో ఒక్క ప్రజలది సమస్య కూడా మీరు పరిష్కరించలేకపోతున్నారు. గ్రామాలలో ఎంత రౌడీజం పెరిగిపోయింది. మీ అన్నదమ్ములు వేసుకొని తిరిగే కార్లు వేసుకొని తిరుగుతున్నారు కదా, ఎంతమంది చలాన్లు కట్టలే? నువ్వెవడు అయ్యా? పబ్లిక్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి డైరెక్ట్ కట్ చేసుకోమని ఒక ఉన్నత హోదాలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎమ్మెల్యేలు, మీ ప్రభుత్వంలో మీ ఎంపీలు, మీ మంత్రులు ఎంతమంది చలాన్లు కట్టలేదో మేము లిస్టు తీసినామనుకో, మీరు మీ ఆస్తులు అమ్ముకున్న మీ చలాన్లు మీరు కట్టలేని స్థితిలో మీరు ఉన్నారు.